అన్న లోపల జరిగిన విషయాలు బయట చెప్పొద్దు. సిట్టికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దాని కూడా విచారణ జరపాలని కూడా కోరాను నేను. అన్న కేసీఆర్ గవర్నమెంట్లో సిబిఐని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి తెలుసా మీకు అది? కాబట్టి డైరెక్ట్గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు. అది రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి, లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి. లేకుంటే ఇంతసేపు అన్న సంవత్సరం చూద్దామా మేము తీసుకుపోయి గొడవ గుంజుకపోయి ఒక్క మనిషి కేసీఆర్ కుటుంబం అంతా లోపడుతుంది మేము. ఏం చర్యలు తీసుకున్నాం? మేము ఆల్రెడీ విజిలెన్స్ పొడిస్తాం దాని మీద. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? మళ్ళీ అసెంబ్లీ పెడుతున్నారు. అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? క్యాబినెట్లో మీరు చర్చించారు, అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? మళ్ళీ విరోధి అనుకుంటారు, తనుకొని చేస్తారు, మళ్ళీ సినిమా పడతారు, మళ్ళీ సంవత్సరం టైంపాస్. మళ్ళీ ఢిల్లీ పోతాడు, మళ్ళీ 3 రోజులు వెళ్తారు. అదే అన్న ఇప్పుడు గిన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రస్ట్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం. ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసినావా? పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారు అని కళ్ళకు చూస్తున్నారు. లాస్ట్కు ముఖ్యమంత్రి క్లీన్ చిట్ చేసేయండి. ఎక్కడి అరెస్ట్లుగా అంటే టాపిక్ డెవర్ ఫోన్ టాపిక్ మాట్లాడాను. లేకుంటే మీరు అది ఇస్తారు మళ్ళీ మీరు. నేను వెళ్ళాను, నేను ఎక్కడ చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, నాకు జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూడలేను. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగి చాలా సందర్భంలో చెప్పిండు, అధికారులు కూడా రికార్డు ఉన్నది. ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు ఇవ్వాలి వీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి, 100% చెప్పాలి ముఖ్యమంత్రి గారు. అన్న లిస్ట్ చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అన్న, 1000 నెంబర్లు లేదు అలా. ఇక కేసీఆర్ కొడుకు ట్విట్టర్లోకి ఏం పని లేదు, ఇదే పని వాళ్ళకి ఏం పని లేదు. అన్ని ఉన్న పని వాళ్ళు ఈ 11 సంవత్సరాలు సాధించింది ఏంటి అంటే 1000 కోట్ల రూపాయలు వ్యాపారస్తులై నాయకులే అన్ని ఎలక్షన్ కూడా పట్టుకున్న పైసలు గీసలు అన్ని దొబ్బిపోయి వ్యాపారస్తులు బ్లాక్ మెయిల్ చేసి పైసలు దొబ్బిపోయి అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అన్న, బిడ్డ చేస్తారా అన్న, ఎవడన్నా అల్లుంది చేస్తారా ఎవడన్నా? ఇక్కడ కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లుది. కేసీఆర్ అల్లుందయా? అల్లు కొడుకు సంతోషరావు వాళ్ళ ముగ్గురే కాదు నాకు తెలిసి, అందరి అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి, ఎమ్మెల్యేలు కూడా అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే, ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు నార్మల్ కాల్ మాట్లాడుకోలే, ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్. ఇప్పుడు మనకే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది ఎక్కువ. మళ్ళీ రమ్మంటే మళ్ళీ వస్తా. నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు, ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా, మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యారు, మా నాయకుడు సఫర్ అయ్యారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టిర్రు, రౌడీ షీట్లు ఓపెన్ చేసిర్రు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిర్రు, లాఠీతో కొట్టిర్రు, నిర్బంధం విధించారు మా మీద. అప్పుడు సఫర్ అయింది మేమే, కాంగ్రెస్ పార్టీ కాదు. మేము సఫర్ అయినాం, కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రం సఫర్ అయ్యారు.